హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వల్లీ ప్రియా న్యూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా బనానా షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. 10 మినిట్స్లో మనం చేసేయచ్చు. బనానాతో ఇలా తయారు చేయడం చాలా ఈజీ మాత్రమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోయి బనానా షర్బత్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలు ఇలా గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకోవాలండి. పాలు వేడయ్యేలోపు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని 1 కప్ సగ్గుబియ్యం గింజలను వేసి బాగా ఉడకనివ్వాలండి. పాలు పొంగు వచ్చిన తర్వాత ఇలా గరిటెతో తిప్పుతూ ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్. ఇప్పుడు రుచికి సరిపడా చక్కెర యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇదంతా కూడా కలిసేటట్టు ఒక 2 నిమిషాలు గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. తరువాత ఒక 4 అరటిపండ్లను ఈ విధంగా ఒలిచేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనం ఈ అరటిపండ్లని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు అరటిపండ్ల జ్యూస్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇందాక మనం సగ్గుబియ్యం ఉడకపెట్టాం కదా, ఇప్పుడు మనం ఆ సగ్గుబియ్యాన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందామండి. మీకు కస్టర్డ్ పౌడర్ ఇష్టం ఉంటే తీసుకోండి, మీ దగ్గర లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే మనం బనానా మిల్క్లో వేసేసినప్పుడు అది చక్కగానే అవుతుంది. ఇలా 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా కలిసే విధంగా మనం గరిటెతో ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోవచ్చండి. మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బనానా జ్యూస్ కూడా ఈ మిల్క్లో యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా కూల్ అయిపోయిందండి. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం గింజలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. తరువాత ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్న సబ్జా గింజలు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర సబ్జా గింజలు లేవని నేను చియా సీడ్స్ నానబెట్టి దీంట్లో వేస్తున్నాను. అవి కూడా చాలా బాగుంటాయండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం గరిటెతో కలుపుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా చల్లగా ఉండే బనానా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టి కూల్ చేసుకోవచ్చు, లేదా కొన్ని ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీని మీద మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
బనానా షర్బత్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సమ్మర్లో చాలా చలవ చేస్తుంది మన బాడీకి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది తయారు చేయడం ఎంత ఈజీగా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.